హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెడల నుంచి బయలుదేరి బంటుమిల్లి మండలం వెళ్తున్నాం. బంటుమిల్లిలో శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానాన్ని ఈరోజు మనం దర్శించుకున్నాం. ఇప్పుడే ఆటో అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆటో నుంచి ప్రయాణం చేసుకుంటూ మనం బంటుమిల్లికి వెళ్తున్నాము. అక్కడ చాలా ఫేమస్గా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చాలా ఫేమస్ అంట. ఒకసారి చూద్దాం. ఇప్పుడే టోల్ గేట్ దాటేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ టోల్ గేట్ దాటంగానే మన దగ్గరికి వచ్చేసినట్టే. ఆ గుడికి నియర్ బై ఆటో దిగుదాం. మరి కొద్దిసేపట్లో దిగేస్తాం అక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడే ఆటో దిగాను. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం వెంకటేశ్వర స్వామి గుడికి. ముందుగా అంట ఎక్కడ బ్రో? కొంచెం ముందుకు వెళ్ళాలి కదా వెంకటేశ్వర స్వామి గుడికి. ఓకే బ్రో, మనం ఇప్పుడు ఇక్కడ దిగేసాం. మనం ఇక్కడ వచ్చేసి బంటుమిల్లి సెంటర్లో దిగాం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళంగానే మిగిలిన వీడియోని అక్కడ షూట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఎవరో తిరుపతికి వెళ్తున్నట్టున్నారు. ఇక్కడ జోగి అడుగుతున్నారు. అప్పుడు దండం పెట్టుకుని వెళ్ళాను. ఫ్రెండ్స్, గుడి దగ్గరికి వచ్చేసాం మనం. ఈ గుడి పక్కన వచ్చేసేమో ఇది మండపం లాగా ఒకటి ఉంది. మనం ఇప్పుడు గుడిలోకి ఎంట్రన్స్ అవుతున్నాం. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం బంటుమిల్లి ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి స్వామివారికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్దాం. స్టార్టింగ్లోనే ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నాం. ఈ దేవాలయానికి ఎదురుగా వచ్చేసి ఇక్కడ విఘ్నేశ్వరుడితో స్టార్టింగ్. ఈ పక్కన ఇటు పక్కన ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం. సర్పం నాగేంద్ర స్వామిది. ఈ చుట్టుప్రక్కల ప్రాంతం ఫ్రెండ్స్. ఇది ఈ దేవాలయానికి హిస్టరీ వచ్చేసి రీసెంట్గా 2014లోనే ప్రతిష్టాపన చేశారు. ఇది రీసెంట్గా కట్టిన దేవాలయం ఫ్రెండ్స్. ఈ గుడికి కూడా చాలామంది వస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఈరోజు శనివారం కదా, భక్త జనాలు కూడా బాగానే ఉన్నారు. ఈ లోపల చాలామంది ఉన్నారు. ఇవాళ పూజలు జరుగుతున్నట్టున్నాయి. జనాలు కూడా బాగా ఉన్నారు ఇక్కడ. ఇటు పక్కన వచ్చేసి ఈ రెస్ట్ రూమ్స్ అనుకుంటేవి. రూమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. పైన వ్యూ ఫ్రెండ్స్. ఇదంతా వెంకటేశ్వర స్వామిది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది చాలా బాగుంది. ఇక్కడ పైన స్ట్రక్చర్ కానీ విగ్రహాలు కానీ చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ బాగుంది. పెయింటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బాగుంది. ఇది చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి స్వామివారి విగ్రహాలన్నీ ఉన్నాయి. ఇక్కడ చుట్టూ భక్తులు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇక్కడ విష్ణుమూర్తిది ఒక విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి అభిషేకం చేసిన జలం అంతా కూడా దీంట్లో నుంచి బయటకు వస్తుంది. ఈ సైడ్ పైన స్వామివారికి సంబంధించిన బిల్డింగ్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్. ఈ సైడ్ది ఇది చాలా బాగుంది. టెంపుల్ మాత్రం టెంపుల్కి కూడా 2014లో దీని శంకుస్థాపన అంతా చేసి పూర్తిగా రీసెంట్గా ఈ మధ్యనే కట్టిన టెంపుల్ అంటే ఇది. బట్ ఏంటంటే చాలా బాగుంది. పురాతన ఆలయం లాగా ఉంది ఇక్కడ ఇదంతా కూడా. ఈ సైడ్ వ్యూ ఫ్రెండ్స్. ఇది స్వామివారిది హుండీ. ఇది ఈ పక్కన వచ్చేసి స్వామివారిది. మధ్యలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారిది. ఇటు పక్కన వచ్చేసి పద్మావతి. ఇటు పక్కన వచ్చి గోదాదేవి. భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు. ఇది ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఫ్రంట్ వ్యూస్. అటు ఇటు 2 ఏనుగులు ఉన్నాయి ద్వారపాలకుల్లాగా. ఎవరో తిరుపతికి వెళ్తున్నట్టున్నారు. లోపలికి వచ్చారు. ఇది చుట్టుపక్కల ఏరియా ఫ్రెండ్స్. మొత్తం కూడా చుట్టుపక్కల ప్రాంతం చాలా బాగుంది ఫ్రెండ్స్. టెంపుల్ కూడా ఇవాళ సాటర్డే కావడంతో భక్తులు కూడా బాగా దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ బాగుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ అది చూద్దాం మనం. ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారంట ఫ్రెండ్స్. ఈ సైడ్ ఈ లోపల నుంచి ఇటువైపు వెళ్దాం. లోపల పెళ్లి మేళం ఏదో జరుగుతున్నట్టుంది. ఇదంతా కూడా టిఫిన్స్ సెక్షన్స్. లోపల మ్యారేజ్ జరుగుతుందంట. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మ్యారేజ్ జరుగుతున్న ప్లేస్.
జానకీయః కమలబలాంజలిపుటే యాపత్పరాగాలితాః యస్థా రాఘవమస్తకే చ విలసత్కుంల ప్రసూనాలికాః శిరస్థా శ్యామలకాయకాంతికలికా యామింద్రనీలాలికాః ముక్తాస్త్రా శుభ. టాప్ వ్యూ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి టోటల్ కనిపిస్తుందా, చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇది చుట్టుపక్కల ప్రాంతం ఫ్రెండ్స్. ఈ పక్కన అరటి మొక్కలు కూడా ఉన్నాయి. ఎవరో మొత్తానికి కూడా మ్యారేజ్ జరుగుతున్నట్టుంది. ఇక్కడ లోపల టిఫిన్స్ మొత్తం కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చిన్నపాటి గార్డెన్ కూడా ఉంది ఇక్కడ టెంపుల్కి ఫ్రంట్ సైడ్. టెంపుల్కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఈ రోడ్డు సైడ్ పక్క వచ్చేసి ఇక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇక్కడ మ్యారేజెస్ అన్నీ జరుగుతాయి అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ ఫంక్షన్ హాల్ చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. ఇక్కడ ఎవరో మ్యారేజ్ కూడా జరిగినట్టుంది ఈవెంట్. చిత్తూరు వారి పెళ్లి సందడి అంట. హాల్ కూడా చాలా పెద్దది. పక్కన సైడ్ వ్యూ ఫ్రెండ్స్ ఇది టెంపుల్కి. టోటల్కి ఇది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ పురాతనమైన టెంపుల్ ఇది. 2014లో రీసెంట్గా కట్టినా సరే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. అందరూ చూడడానికి బాగుంటుంది. ఈ టెంపుల్ని మీరు అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది బంటిమిల్లిలో ఉంది ఫ్రెండ్స్. ఇది కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ వ్యూ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇదేమో సైడ్, ఇదంతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఏరియా. ఈ గుడికి రావడానికి ఇటు నుంచి రావచ్చు, రెండు వైపు నుంచి, గుడివాడ నుంచి, పెడం నుంచి, ఇటు కృత్తివేణి నుంచి కూడా రావచ్చు ఈ ఏరియాకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే.